ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5 అధ్యాయం 3 వచనం. మన ఆత్మ పరిశుద్ధాత్మనితో సహవాసం చేయాలి. అప్పుడు మన ఆత్మ సజీవంగా మార్చబడుతుంది. శరీర కార్యాలు ఆత్మలో ఎదగకుండా అడ్డుపడుతుంది. పరిశుద్ధాత్మునికి మనము దీనులమై ఉండాలంటే మన ఆత్మ లోబడాలి పరిశుద్ధాత్మునికి, మన శరీరం కూడా పరిశుద్ధాత్మునికి లోబడాలి. మన శరీరము వాటి క్రియలు పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. అపవాది అయిన సాతాను మన శరీరమును ఆస్పదం చేసుకొని పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మారుస్తాడు. కాబట్టి మన శరీరము పరిశుద్ధాత్మునికి లోబడినప్పుడు, ఆయన యందు దీనత్వం కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రజలుగా మనము తీర్చబడతాము. పరిశుద్ధాత్ముడు మనలను తన వాక్యానుసారంగా పరిశుద్ధతలో నడిపిస్తాడు. పరలోక రాజ్యపు శ్రేష్టమైన విషయాలను బోధిస్తాడు. ఈ విధంగా పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి పరలోక రాజ్యం పొందుకోవాలి.